నగరంలోని ఐలాపురం హోటల్లో శారీస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. మాజీ మేయర్ మల్లికా బేగం ఎగ్జిబిషన్ ని లాంఛనంగా ప్రారంభించారు. యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మహిళా మనులు ఈ ఎగ్జిబిషన్ ని సందర్శించాలని ఈ సందర్భంగా మల్లికా బేగం సూచించారు. గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో డిబిస్కిల్ సంస్థ సిరీస్ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను మాజీ మేయర్ మల్లికా బేగం లాంఛనంగా ప్రారంభించారు. అన్ని వయసులు కలిగిన వనితలకు నచ్చే మెచ్చే ఆధునిక డిజైన్లు కలిగిన చీరలు, సల్వార్ షూట్స్, పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ ని ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. మాజీ మేయర్ మల్లికా బేగం ప్రదర్శనలోని చీరలను పరిశీలించి నిర్వాహకురాలు దీప్తిని అభినందించారు. ఈ సందర్భంగా మల్లికా బేగం మాట్లాడుతూ యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రదర్శన అధునాతన డిజైన్లు గల చీరలు అందుబాటులో ఉన్నాయని, మహిళా మణులు ప్రదర్శనను తిలకించి నిర్వాహకురాలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది, మన నగర ప్రజల మీద కూడా ఉంది. ఎందుకంటే ఈ వయసులో పిల్లలు వచ్చి ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి తప్పన ఉండటం ముఖ్యం. అలాంటి ఈ పాప ఇంత చిన్న వయసులోనే ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకుని, ముఖ్యంగా మహిళల్ని ఆకట్టుకునే విధంగా మహిళలు ఏదైతే ఇష్టపడతారో చీరలు కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి, అలాగే శారీ పిన్స్, అలాగే కుర్తీస్. ఈరోజు పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు జీన్స్ మీద, టైట్స్ మీద కుర్తీస్ వేస్తున్నారు. అవన్నీ పట్టడం జరిగింది, చాలా బాగున్నాయి. కాబట్టి ఒక మాజీ మేయర్ అనంతరం నిర్వాహకురాలు దీప్తి మాట్లాడుతూ శారీస్ ఎగ్జిబిషన్లో ఎక్స్క్లూజివ్ మెటీరియల్తో పాటు ఫ్యాబ్రిక్, ఎంబ్రాయిడరీ డిజైన్లతో తయారు చేసిన శారీస్ అందుబాటులో ఉన్నాయన్నారు. నగరంలోని మహిళలంతా ఎగ్జిబిషన్ని సందర్శించి తమను ప్రోత్సహించాలని ఆమె కోరారు. ఇన్ని ఎగ్జిబిషన్స్ వేరే మెట్రోస్లో పెట్టాము. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సూరత్ అట్లాంటి ప్లేసెస్లో. కానీ ఆంధ్రాలో హైదరాబాద్ తర్వాత విజయవాడ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీ సిటీకి మా దగ్గర ఉన్న ఫ్యాషన్ అన్ని పట్టుకొచ్చాము. రకరకాల చీరలు, కొత్త వెరైటీస్ ఆఫ్ కుర్తాస్ కానీ, డ్రెస్ మెటీరియల్ కానీ మీరు తప్పకుండా వచ్చి చూస్తారు అని. గ్లోబలైజేషన్ విద్యతో విద్యార్థులకు ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్ట్రీమ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ సంస్థ నిర్వాహకులు రూపేష్ తెలిపారు. తమ సంస్థ 4 ఏళ్ల కాలంలో 400 మందికి విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునేవారు తమను సంప్రదించాలని కోరారు. లబ్బిపేటలోని స్ట్రీమ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్స్ సంస్థలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్ట్రీమ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్స్ సంస్థ నిర్వాహకులు రూపేష్ మాట్లాడుతూ యుఎస్ఏ, యూకే, కెనడా, న్యూజిలాండ్ వివిధ దేశాలలోని ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. భారతదేశం నుంచి విదేశాలకు ఉన్నత విద్య కొరకు వెళ్లి విద్యార్థుల సంఖ్య నానాటికి పెరుగుతోందని అన్నారు. అటువంటి వారిని ఉన్నత విద్యా ప్రమాణాలు కోరిన సంస్థల్లోనే చదివించాలని ఆయన సూచించారు. 2009వ సంవత్సరంలో ప్రారంభించిన తమ సంస్థ 4 సంవత్సరాలుగా సుమారు 350 నుండి 400 మందికి విదేశీ విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్య అభ్యాసం కోసం అవకాశాలు కల్పించామన్నారు. ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసిన వారు ఉన్నత విద్య నిమిత్తం తమ సంస్థ కావలసిన ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఇందుకోసం ఆయా అర్హతలను బట్టి IELTS, TOEFL, GRE వంటి ప్రవేశ పరీక్షల్లో కోచింగ్ ఇచ్చి విదేశీ విద్యకు అవకాశం కల్పిస్తుందన్నారు. యుఎస్ఏ కానీ, యూకే కానీ, కెనడా కానీ, న్యూజిలాండ్ కానీ విదేశీ విద్య అభ్యసించడానికి పంపించడం జరిగింది. విద్య అభ్యసించడానికి కావాల్సినటువంటి GRE, TOEFL, IELTS మా సంస్థలో ఈ సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది. అడ్వాన్స్డ్ క్లాస్ రూమ్స్తో అనుభవజ్ఞులైన టీచర్సే ఈ కోచింగ్ అనేది స్టార్ట్ చేయింది. మా ఫ్యాకల్టీ కూడా 19 years ఎక్స్పీరియన్స్ ఆస్ట్రేలియా రిటర్న్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరుగుతుంది. దానికి కావాల్సినట్టు మీరు విదేశంలో విద్యను అభ్యసించడానికి కావాల్సినటువంటి అడ్మిషన్ ప్రాసెస్, వీసా. లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్. డార్క్ చాక్లెట్లని చిన్న చిన్న ముక్కలుగా చేసి మందపాటి గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి చాక్లెట్ మొత్తం కరిగాక అందులో 2 టీ స్పూన్ల స్వచ్ఛమైన తేనె వేసి బాగా కలిపి పక్కన పెట్టి వేడి చల్లారిన తర్వాత మొహానికి పూసుకోవాలి. చాక్లెట్ మిశ్రమం బాగా గట్టిపడిపోతే కొద్దిగా పచ్చిపాలు పోసి కలుపుకోవచ్చు. చాక్లెట్ ప్యాక్ బాగా ఆరిపోయిన తర్వాత చేతులు తడి చేసుకుని మొహమంతా మసాజ్ చేసుకోవాలి.
తర్వాత గోరువెచ్చటి నీటితో మొహం కడిగేసుకుంటే చర్మం తేమగా కనిపిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవానీపురంలో రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి తోట నరసింహం మోడల్ రైతు బజార్గా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశం. కృష్ణానదిలో మృతి చెందిన బాలుర కుటుంబాలను పరామర్శించిన టీడీపీ నాయకులు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే దేవినేని ఉమా. భక్తులతో కళకళలాడుతున్న ఇంద్రకీలాద్రి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దేవస్థాన అధికారులు. అస్తవ్యస్తంగా మారిన రోడ్లు, అవస్థలు ఎదుర్కొంటున్న వాహన చోదకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.